ఈ హార్స్ని ఇలా తలకిందులుగా ఎందుకుంచారనుకుంటున్నారా? ఎందుకంటే పాము కరిచినప్పుడిచ్చే యాంటీవెనమ్ అనే మెడిసిన్ తయారు చేయడానికి. మన ఇండియాలో ముంబైలోని హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ మరియు తమిళనాడులోని ఎరులా కోఆపరేటివ్ సొసైటీ లాంటి చోట్ల పాములను జాగ్రత్తగా పెంచుతారు. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువ ప్రమాదకరమైన బిగ్ 4 పాములు అంటే నాగుపాము, కట్లపాము లాంటి పాముల విషాన్ని సేకరిస్తారు. ట్రైనింగ్ అయిన ఎక్స్పర్ట్స్ చాలా జాగ్రత్తగా పాములు పట్టుకుని విషాన్ని తీస్తారు. ఆ విషాన్ని ఫ్రీజ్ డ్రై అనే టెక్నిక్తో పౌడర్లా చేసి స్టోర్ చేస్తారు. ఈ ప్రాసెస్లో గుర్రాన్నే ఎందుకు వాడతారు అంటే, ఈ ప్రాసెస్లో గుర్రం ఒక లివింగ్ మెడిసిన్ ఫ్యాక్టరీ లాంటిది. గుర్రం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్నుంచి ఎక్కువ రక్తం తీసినా దానికి ప్రాబ్లం ఉండదు. దాని రోగ నిరోధక శక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విషాన్ని తట్టుకుని దానికి విరుగుడును ఫాస్ట్గా తయారు చేయగలదు. కాబట్టి గుర్రాన్ని వాడతారు. పాము విషాన్ని చాలా కొద్దిగా నీళ్లల్లో కలిపి గుర్రానికి ఇంజెక్ట్ చేస్తారు. ఆ డోస్ గుర్రానికి ఏమీ కానంత తక్కువగా ఉంటుంది, కానీ దాని ఇమ్యూన్ సిస్టమ్ను అలర్ట్ చేయడానికి సరిపోతుంది. అప్పుడు గుర్రం బాడీ అలర్ట్ అవుతుంది. దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని స్పెషల్ ప్రోటీన్స్ని తయారు చేస్తుంది. వీటినే యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ పాము విషంలోని ప్రమాదకరమైన అణువులను పట్టుకుని లాక్ చేసి వాటి పవర్ పోయేలా చేస్తాయి. గుర్రం బాడీలో యాంటీబాడీస్ బాగా తయారయ్యాక గుర్రం నుంచి కొంచెం బ్లడ్ తీస్తారు. ఆ బ్లడ్లో నుంచి యాంటీబాడీస్ ఉన్న ప్లాస్మాను వేరు చేస్తారు. మిగతా బ్లడ్ను మళ్ళీ గుర్రానికే ఎక్కించేస్తారు. సో గుర్రానికి నో ప్రాబ్లం. ఆ ప్లాస్మాను నీట్గా ప్యూరిఫై చేసి వేరే ప్రోటీన్స్ని తీసేస్తారు. ఫైనల్గా మిగిలేదే యాంటీవెనమ్. దీన్నే బాటిల్స్లో నింపి హాస్పిటల్స్కి పంపిస్తారు. పాము కరిచినప్పుడు మనకిచ్చేది ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.